నా అందాన్ని వర్ణించడానికి నా భర్త ఉన్నాడు, నువ్వెవడు చెప్పడానికి. ఇది స్త్రీలు నేర్చుకోవాలి. పరపురుషుడైన వాడు ఎవడైనా సౌందర్యాన్ని వర్ణిస్తూ మాట్లాడితే నీకేం పని అని అడగాలి మొహమాటం లేకుండా. అంతేగాని మీరు కాబట్టి అన్నారండి, మా ఆయన ఎప్పుడు అనలేదు ఇలాగంటే అయిపోయినట్టే. ఇంకా సర్వమంగళ నామాసీత వాడు పొగిడితే నీకు ఆనందంగా ఉందా? పైగా మా ఆయన ఎప్పుడు అనలేదని వాడి దగ్గర కామెంట్ లోకవైపోలా నువ్వు నీ మొగుడు వాడి దగ్గర. ఇక వాడు మన్నాడు వచ్చి మళ్ళీ మొదలెడతాడు. గౌతముడు భార్య అహల్యని ఇంద్రుడు ఇలాగే జరగొట్టాడు. లేనప్పుడల్లా రావడం ఒక క్యాసెట్ వేయడం. ఓ రోజు పడలేదు, 2 రోజులు పడలేదు, 4 రోజులు వస్తే ఏమవుతారండి? అదో వీక్ పాయింట్ ఏదో ఒకటి అవుతుంది, పడతారు. ఈ మాటలన్నీ మా ఆయన అలా. వీడు కూడా వాళ్ళ ఆవిడ దగ్గర అనడం. మీరు ఎంక్వైరీ చేయరు ఆ విషయం. ఆడవాళ్ళు మోసపోయేది అక్కడే. వీడు కూడా వాడి భార్య దగ్గర ఈ మాటలు పరుడు భార్య కాబట్టి అంటున్నాడు. వాళ్ళ ఆవిడని అడిగితే ఏమిటో ఈ మాటలు నా దగ్గర ఎప్పుడు అనలేదండి అంటుంది ఆవిడ. అయిందా? అది తెలియక మనం మైలు పడతాం అని. పాంచాలిలా ఉండాలి పరపురుషుడు మాట్లాడితే. నువ్వెవడురా నా సౌందర్యం వర్ణించడానికి? అచ్చుపోసినట్టుంది అంటును. నీకు ఇప్పుడు శేషపద్యాలు పాడమని చెప్పాను. నీకు నెత్తురు శేషాల పోసుకుని తాగేస్తారని నా మొగుడు తలుచుకుంటే ఏమనుకుంటున్నావు?